హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు మురుగాబ్ అనే ప్రాంతంకి వచ్చినాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, మురుగాబ్ అంటే ఒక పురాతనమైన కోయటి వాళ్ళు తిరిగే మంచి ప్లేసు. సో మీరు కూడా చూసేయండి, నేను కూడా అన్నీ వివరిస్తాను. సో ఇది మెయిన్ రోడ్డు, నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా చూసేయండి. చూడండి, ఈ పక్క అన్ని షాపులే ఫ్రెండ్స్. ఇక్కడ మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ చేస్తారు. ఇంకొంచెం ఇంకా ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో మీకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు అన్ని పర్ఫ్యూమ్ షాపులే అన్నమాట. అన్ని పర్ఫ్యూమ్ షాపులే. ఇంకా మీకు లోపల పోతా ఉంటే వెరైటీ షాపులు, వాచ్ షాపులు, బట్టల దుకాణాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా పురాతనమైనది. సో నేను వచ్చిన కొత్తలో ఇది కాలిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అది రెడీ చేస్తా ఉన్నారు ప్రస్తుతానికి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉండేది ఇది మొత్తము మీకు ఇది రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చి చాలా పాతకాలంది. నేను వచ్చిన టైం వచ్చి సాయంత్రం 4 అయింది, అందుకని ఎవరు లేరు ఇక్కడ. అన్ని షాపులు కొద్దిగా మూసిన్నాయి, కొద్దిగా తెరిచిన్నాయి, ఎవరు లేరు. మనుషులు వస్తూ పోతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మీరు కూడా చూడండి. ఇవన్నీ ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయన్నీ పర్ఫ్యూమ్ దుకాణాలు, అత్తరంటారు. ఈడ అంటే చాలా చవకలో దొరుకుతాయి అత్తరు. చాలామంది వస్తారు, కోయటి వాళ్ళు ఈ నుంచే తీసుకొని పోతారు. క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, బట్టల దుకాణాలు అని చెప్పి. ఈడ బట్టల దుకాణాలు ఉన్నాయి చూడండి. మీరు కూడా ఈడ బట్టల దుకాణాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా లెఫ్ట్ సైడు అదే కాలిపోయి ఉండింది. ఇదిగో దీనిలో చూడండి, కోయటి వాళ్ళకి దొరికే అన్ని సామాన్లు ఈడ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. నేను వచ్చేసి మా బాబా మిస్బా అరబీలో మిస్బా అంటారు, తెలుగులో వచ్చి ఏమంటారో తెలీదు. మా భాషలో అయితే హిందీలో అయితే తస్బీ అంటారు. ఇది రెడీ చేయడానికి వచ్చినాను ఫ్రెండ్స్. నేను ఈ దుకాణంలో ఇచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వెరైటీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో. నాకైతే దిమ్మ తిరిగింది చూసి. కానీ చౌక ఫ్రెండ్స్, చాలా చౌక. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అవి మనమైతే చూసుకోలేము. చూడండి ఫ్రెండ్స్, ఒకటి 15 కేడీలు, 15 దినాలు అంట ఒక్కొక్కటిది. సో చూడండి మీరు కూడా. పర్లేదు ఫ్రెండ్స్, అంతా బాగుండదు. సో మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో పెడతా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు తస్బీ చేసే విధానము. ఇక్కడి నుంచి మళ్ళీ ముందరికి పోతే ఇవన్నీ తస్బీ దుకాణాలే, అన్నీ ఇవే. ఇంకొద్దిగా ముందరికి పోతే ఇది బకాలా, అది ఒక స్వీట్ షాపు. ఇంకొద్దిగా ముందరికి పోతే స్వీట్ షాపులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఫిష్ అన్నీ దొరుకుతాయి, చేపలు కూడా దొరుకుతాయి. చూడండి, పెట్టుకునే రింగులు, తస్బీలు అన్నీ. చూడండి, లేడీస్ బట్టలు దొరుకుతాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేసు. మీరు రాత్రిపూట వస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక అత్తర్ దుకాణము. నేను కూడా పోయినా లోపల తీసుకుందామని చెప్పి. చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు ఈ మనిషి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బుఖోర్ అంటారు ఫ్రెండ్స్. ఇది అత్తరు పర్ఫ్యూమ్స్. సో చూసేయండి, చూడండి, రకరకాల పర్ఫ్యూమ్లు ఉన్నాయి, రకరకాల అత్తర్లు ఉన్నాయి. ఇది వచ్చే బుఖోరు. చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చి కోయటోళ్ళు వాడతారు. చాలా ఎక్స్పెన్సివ్. అది మీకు కనిపించింది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ అత్తర్లే. ఈయన చూపిస్తాను ఏదన్నా ఎత్తట్లే. అదొకటి 15 దినాలంట. ఇది వచ్చేసి 3 పీసులు 12 దినాలంట. ఇది వచ్చేసి 3 పీసులు 10 దినార్లంట.
ఇది కూడా అత్తర్ దుకాణమే ఫ్రెండ్స్. ఇది టాయ్ షాపు, స్వీట్ షాపు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. అన్నీ దొరుకుతాయి. చూడండి ఎండ ఎట్టా కాస్తా ఉండదు. నేను ఇంతకుముందు లోపల ఉన్నాను, అందుకు నాకు ఎండ ఎక్కువ కాలే. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టినారో. ఫ్యాన్లు, కూలర్లు పైనుంచి వాటర్ వదిలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మాలియాకు వస్తే మీరు ఈ పక్కకు వచ్చి పోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈడ భోజనాలు తినడానికి వస్తారు. చాలామంది కోయటీలు వస్తారు. దీన్ని ముబారకియా సూకుల్ కబీర్ అంటాము. కోయట్లోనే అతి పెద్దది, అతి పురాతనమైన సూక్ ఇది ఒక్కటే. చాలా పెద్ద సూకు. నేను ఇంకా మొత్తం తిరగలేదు ఫ్రెండ్స్. జస్ట్ నేను ఒక లైన్కి పోయినానంతే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.